సరదాగా కాసేపట్లోకి సరదాగా వచ్చేద్దాం. ధైర్య సాహసే లక్ష్మిని ప్రయాణం మొదలుపెట్టారు. తప్పటడుగులు పడ్డా తప్పులు వేయకుండా స్వర్గానికి నిచ్చెనలు వేసి ఎక్కారు. జగమే మాయా అని వెండితెరపై తెరంగేట్రం చేశారు. హీరోగా మొదలుపెట్టి విలన్ ఎంట్రీ ఇచ్చి నిర్మాత దర్శకులుగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్న నటులు గిరిబాబు. వెల్కమ్ టు సరదాగా కాసేపు. సో ఫస్ట్ మీ గురించి చెప్పాలంటే ధైర్య సాహసే లక్ష్మి అన్న దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి మనం వెనక్కి వెళ్దాం. సో ప్రస్తుతంలో ఉన్నాం కాబట్టి. సో మొన్న ఎప్పుడు ఆలో కనిపించారు. సో మెంటల్ సినిమా కూడా చేశారంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది సార్ సినిమా? లేజర్గా చేస్తున్నా. సంవత్సరానికి 5-6 సినిమాలు, దట్టు ఎవరైనా పిలిస్తే. కాకుండా ఏంటంటే ఇప్పుడు ఇంత ముందులాగా పిక్చర్స్లో ఫాదర్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ ఓల్డ్ క్యారెక్టర్స్ కానీ అది చాలా తక్కువగా ఉన్నాయి కథల్లో. హీరో హీరోయిన్ విలన్స్ ఇట్లాగే ఉంటాయి తప్ప సినిమాలు ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్సెస్, సబ్జెక్టు, సెంటిమెంటు అవి ఎక్కువగా ఉంటుందా. దానివల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ తక్కువగా వస్తుంటాయి. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర మీద ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నో డౌట్ ఇన్ దట్. అడ్వెంచర్స్ ఒక విధంగా కాదు కదా, అటు హీరోలు వేసాం, విలన్స్ వేసాం, కామెడీ చేసాం, ఫాదర్స్ వేసాం, కథలు రాసుకున్నాం, ప్రొడ్యూస్ చేసాం, డైరెక్ట్ చేసాం. వీటన్నిటిలో సంతృప్తి ఇచ్చింది ఏది అంటే అన్నీ. మీ పాత సినిమాలు చూసుకుంటే మీరు విలన్గా చేసినప్పుడు మిమ్మల్ని తిట్టిపోయిన వాళ్ళు లేరు. కామెడీ చేసినప్పుడు కడుపు బోన్ అవుతారు. అలాగే మంచి పాత్రలు చేసినప్పుడు హృదయం కరిగించేలా చేస్తారు. సో ఇంత వేరియేషన్స్ మీరు అప్పటి నుంచి గుర్రాల మీద పరిగెత్తేటప్పుడు చప్పట్లు కొడతారు, ఏళ్ళు వేస్తారు. ఒక్కోసారి నేను హీరోగా చేసిన సినిమాల్లో 2 థియేటర్లు ఉంటే 5-6 సినిమాలు థియేటర్లలో విలన్స్ చేసే ఉండేవి. ప్రేక్షకులు అక్కడ తిట్టేవాళ్ళు, ఇక్కడ విజిల్స్ చేసేవాళ్ళు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజింగ్ థింగ్ దట్ టు యాక్సెప్ట్ యాజ్ ఎ విలన్ రోల్ వైల్ డూయింగ్ ఎ హీరో థింగ్? నేను స్టార్ట్ అయింది విలన్స్గా, అందువల్ల అది వదులుకోవడానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ విలన్స్ ఎక్కువ పిక్చర్స్ అయ్యే వస్తాయి. ఒకసారి హీరో అయిన తర్వాత విలన్ పాత్రలకి చేయడానికి ఇష్టపడరు మామూలుగా, లేదు హీరోగానే కంటిన్యూ అవుదాం అనుకుంటారు. మీరెందుకు అలాగా అనిపించలేదు? అలా చేస్తే 3 సంవత్సరాలకి నేను బయటకు వచ్చేసేవాడిని. ఎందుకంటే నేను ఆల్రెడీ విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యా. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ విలనం కదా. హీరో అంటే ఏదో 1-2 ఉండి ఆ 1-2 మీద బేస్ అయ్యి మనం సక్సెస్ కావచ్చు, కాలేకపోవచ్చు. కనుక దాన్ని వదిలేసి మనం ఇక హీరో అవుదాం అని చెప్పి అనుకుంటే మనం ఉండొచ్చు, లక్ లేకపోతే మళ్ళీ. ధైర్య సాహసే లక్ష్మి అనేది అంత బాగుందో సినిమా టైటిల్ కూడా, అది రిలీజ్ అవడానికి ఎందుకు అనేక కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు తెరపైకి వచ్చారు. అవును. ఆ 6 ఏళ్ళు ఏం చేశారు సార్? చాలా ఇబ్బందులు పడ్డాం, యుద్ధం చేసాం, మద్రాసులో పోరాటం, అన్ని విధాల. అంటే విలేజ్ నుంచి వచ్చాం కదా. విలేజ్ నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక సినిమాలో హీరోగా బుక్ అయ్యాడని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చి పేపర్లో పబ్లిసిటీ వచ్చిన తర్వాత విలేజ్లో ఎట్లా ఉంటుంది, మా వాడు హీరో అయిపోయాడు, ఇంతకాలం సినిమా పిస్తూ తిరిగాడు, హీరో అయిపోయాడు, ఓకే అనుకుంటారు. ఆ తర్వాత అది ప్రొడ్యూసర్స్ మధ్య ఏదో చిన్న అంటే సంబంధాలు లేక పెట్టుబడిలో ఇబ్బందులు వచ్చో అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏం చేయాలా? సిటీస్లో అయితే పక్కింటి వాడు తెలియదు. అపార్ట్మెంట్లో ఉన్నవాడు ఎదుటి అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ కూడా సంబంధాలు ఉంటాయి. ఊళ్ళో కాదు కదా. కాకుండా అప్పుడు దాకా మనం నాటకాలు వేసిన వాళ్ళం, ఊళ్ళో ఒక ప్రామినెంట్ ఫిగర్ కదా, అందరితో పరిచయాలు ఉన్నవాడిని. అలాంటప్పుడు ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో అంటే తీయటం సినిమా, మరి నేను రాలేకపోయినప్పుడు ఏం చేయాలి అక్కడ? లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పటికే నాకు పెళ్ళై 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ వయసు కూడా ఎంత? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అట్లా. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఒకటితో మనం పోతే హీరో అన్నారు. హీరో అన్నప్పుడు మనకు నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏది డెఫినెట్గా మనం పనికి వస్తాము, ఏదో చిన్న వేషం ఇస్తారులే అని చెప్పి మనం అప్లై చేసాము. వాళ్ళు మొత్తం టెస్ట్ చేసి మీరే హీరో సార్ అన్నారు. ఓహో, అంటే నేను హీరోగా పనికి వస్తానని చెప్పి నా నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఇట్లా అయింది. అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి వెళ్తే ఎగతాళి, ఉండటానికి ఇబ్బంది. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కదా. దీంతో డిసైడ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు తప్పటడుగులు జీవలక్ష్మి గారు అప్పుడు మూగజీవులు అనే ఒక సినిమా తీసింది. నెక్స్ట్ తప్పటడుగులని 2 హీరోస్ తోటి అతను
ఇంకొక అతనితో తీయాలని. అంతకుముందు నేను వేసిన నాటకం చూసింది ఆవిడ. ఆ నాటకంలో కుర్రాడు బాగున్నాడు, బాగా చేశాడు, ఇద్దరు హీరోలు కదా, ఒక హీరోగా అతను పెట్టుకుందామని చెప్పి నాకు కారు పంపించడం, నేను పోవడం, మళ్ళీ ఫోటోలు తీయటం, సెలెక్ట్ చేయడం, మళ్ళీ అనౌన్స్ చేయడం. నెక్స్ట్ ఆవిడ ఈ మూగజీవులు రిలీజ్ చేసింది. ఇది ఫస్ట్ పిక్చరు. అది పెద్ద ఫ్లాప్. ఓకే. ఈవిడ హాస్పిటల్లో పడిపోయింది, జీవలక్ష్మి గారు. ఇక మళ్ళీ మామూలే. ఆ తర్వాత మళ్ళీ ఎస్డి లాల్ గారు స్వర్గాన్ని ఇచ్చాలని కొత్త వాళ్ళు కాలించి మళ్ళీ అనౌన్స్ చేశాడు. సరే దానికోసం వచ్చాం. వస్తే మళ్ళీ టెస్టులు, మళ్ళీ మామూలే కదా, మళ్ళీ హీరో. అప్పుడు నేను శేషారావు అనే పేరుని గిరిబాబు అని మార్చుకున్నా. ఆ తర్వాత మళ్ళీ హీరో అని చెప్పని స్వర్గాన్ని ఇచ్చలు మొదలెట్టాడు. ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు కదా. రామారావు గారితో సినిమా తీసినాడు. సినిమా ఒక 6 ఏళ్ళు తీశాడు. ఆ తర్వాత ఏదో లోన్ కోసం అప్లై చేశాడు, అది ఓకే కాల. ఆ కాకపోయేసరికి ఆయన తీయటం కుదరలా. మా అందరూ చెప్పాడు, మళ్ళీ తీస్తాను అవకాశం వచ్చినప్పుడు గిరిబాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పని. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. అప్పుడు డిసిషన్కి వచ్చా, ఇక సినిమాలు అనేది మనకు వంట పట్టదు, మన జాతకంలో లేదు కనుక సినిమాల గురించి మర్చిపోదామని మర్చిపోయా. అక్కడి నుంచి వ్యవసాయంలో పడ్డాం, కాస్త కోస్త పొలం ఉంటే. ఆ తర్వాత 73లో మన పూర్ణచంద్రరావు గారు, లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు కొత్త వాళ్ళతోటి సినిమా అనౌన్స్ చేసి వెతుకుతున్నాడు. ఆ వెతికేటప్పుడు ఈ లాల్ గారు వేసాడంటే మా దగ్గర కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు చాలా బాగా చేస్తాడు, నేను సినిమా తీయలేకపోయాను అని ఆయన చెప్పడం. ఆ విధంగా నా ఫోటోలు పంపడం, నేను పోవడం, ఫినిష్ చేయడం. ఈయన అక్కడి నుంచి సినిమా రిలీజ్ కాకముందు 7 సినిమాలు సైన్ చేశారు. అంటే ఇప్పటికి అప్పటికి ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు విలన్స్ హీరోస్ అనగానే ఒక రకమైన ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది అన్నిట్లో కూడా. అప్పుడు ఎలా ఉండేదండి? ఇప్పుడు తమిళ్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, మన పూర్వం నంబియారు, వీరప్ప, అక్కడ తమిళ్లో మనకి ఆర్ నాగేశ్వరరావు అని చెప్పి మొట్టమొదటి ఉండేవాడు. చాలా న్యాచురల్ విలన్ అతను. ఆహాకారాలు ఎక్కువ, ఆంగ్య అభినయం, భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. విలన్ అంటే అలా ఉండాలని అనిపించాడు. అతను ఆదర్శంగా తీసుకున్నాను నేను. అతను దురదృష్టం కొద్దీ 33 సంవత్సరం చనిపోయాడు. తన ఏజ్ ఆర్ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు చేసిన విలన్ పాత్రలు చూస్తే నిజంగా చాలా కర్కశమైన రోల్స్ చేశారు. విలన్ చేయాల్సిన పనులన్నీ చేశారు. సో మీలో కామెడీ ఉందని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే అంత బాగా చేయగలరు. నాకు కామెడీ అంటే నేను నాటకంలో కూడా కామెడీ చేశా. నాటకంలో కూడా విశ్వంబాల నాటకంలో కూడా కామెడీ అంటే మీ వాయిస్ కానీ లేకపోతే మీ ఆహార్యం కానీ కామెడీ అనేది చూసిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు. నేను నాటకాలు మొత్తం హీరో వేసా, మరి విలన్ చేసే కదా. విలన్ చేసే కదా. ఇప్పుడు నేనంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు, అంటే నేను పరిపూర్ణమైన ఆర్టిస్ట్ అని చెప్పడం లేదు, కొంతైనా ఆర్టిస్ట్ అని అనిపించుకునేవాడు అన్ని రకాల పాత్రలను కూడా న్యాయం చేయగలిగే శక్తి ఉండాలి. అర్థమైందా? ఆ శక్తిని గమనించిన వాడు కోటి రామకృష్ణ. నన్ను అంటే దొంగోడు వచ్చాడని సినిమా తీశాడు. దొంగోడు వచ్చే సినిమా తీసి నన్ను కామెడీ అన్నాడు. ఏ రామకృష్ణ, నేను కామెడీ అంటే నేను విలన్ చేసినాను ఇప్పుడు దాకా, నా సినిమాలో హీరో చేస్తున్నాను, అదే కదా మరి నువ్వు కామెడీ ఏముంటావంటే, లేదు గురువుగారు నా మాట వినండి, మీరు కామెడీ చేస్తా, మీరు బ్రహ్మాండం చేస్తారు కామెడీ అన్నాడు. గిరిబాబు గారు అంటే గుర్తొచ్చేది అడ్వెంచరస్ మూవీస్. నాకు పూర్వం నుంచి కూడా జానపద సినిమాలంటే బాగా ఇష్టం. రామారావు గారి కానీ, శివాజీకి, పాతాళ భైరవి, జయమంది, జయసింహ, వీర కంకణం, కంచుకోట, ఇలాంటి జానపద చిత్రాలంటే బాగా ఇష్టం. బాలమిత్ర, చందమామ కూడా ఎక్కువ చదివేవాడు. ఓకే దాని తాలూకు ఎఫెక్ట్ దాని తాలూకు ఎఫెక్ట్ కూడా ఉంది. అటు జానపదాలన్నా హిస్టారికల్ అన్నా నాకు బాగా ఇష్టం. రైట్. అందువల్ల నేను సినిమాలో చేరిన తర్వాత దేవతా దీవించండి సోషియో ఫ్యాంటసీ, అది మూఢనమ్మకాలు వీటి మీద తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇమీడియట్గా నా పద్ధతిలోకి వెళ్ళిపోదాం అని చెప్పి జానపదం చేసేది సింహగర్జన మొదలుపెట్టారు. రైట్. అది ఫక్తు మాయలు మంత్రాలు ఉండవు నా జానపదాల్లో. ఓన్లీ పవర్, మ్యాన్ పవర్, కుట్రలు, కుతంత్రాలు, రాచరికం. అంటే ఏ విధమైన అనుభవం సార్? అంటే ఇప్పుడంటే ఉన్న గ్రాఫిక్స్, ఈ సీసీ వర్క్, వీటితోటి సీజీ వర్క్, బాహుబలి లాంటి సినిమాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. మీరు అప్పట్లోనే తీశారు, అంటే వితౌట్ ద టెక్నాలజీ. రణరంగంలో చివరి వారసీలు తీసాము. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు పెట్టాను. వాళ్ళందరూ డ్రెస్సులు
ఓ 12 బళ్ళ మీద పెద్ద దొంగ అంటే దూరం పెట్టి తయారు చేసుకొని చెట్లు కొట్టించి తలపై అటాక్ చేయాలని విలన్స్ మీద ఆ కోట తలుపులు బద్దలు కొట్టి ఆ లోపల నుంచి మేము వస్తుంటే ఆ కోటలోంచి ఒడిశాల నుంచి రాళ్ళు వేయటం బాహుబలి వేసారు చూడండి ఫైర్ బాల్ అవి అప్పుడు వేసా ఇది ఆ ఒడిశాల కట్టి వేసి కొడితే వచ్చి మా మీద పడ్డాం. గ్రాఫిక్స్ ఉన్నా కూడా 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు 10 నెలలు తీస్తున్నారు. మేము ఆ రోజు తీసిన క్లైమాక్స్ 15 రోజులే. సింహగర్జన ఉంది, సింహగర్జన క్లైమాక్స్ మొత్తం జైపూర్లో పెట్టా. రియల్ ఫోర్ట్ అక్కడ 600 మంది ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు, అందరి డ్రెస్సులు, 200 గుర్రాలు, పెద్ద కోట, హీరోస్ విలన్స్ వారు. అంటే ఎవరైనా చెప్పారు సార్ ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు బాగా జరుగుతుంది కదా మీ కెరీర్, ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం? లేకపోతే ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ఆ లెక్క చిన్నదేం కాదు, అంటే కరెన్సీ ఇప్పుడు వేరు అప్పుడు వేరైనప్పుడు అప్పట్లోనే పెద్ద సినిమా. మరి మీకు చెప్పిన వాళ్ళు కానీ మిమ్మల్ని వెనక్కి లాగిన అప్పటికి కృష్ణ గారిది హైయెస్ట్ బడ్జెట్ నాదే సింహగర్జన సార్. సీతారామరాజు 19 lakhs, మాది 28.5. ఆయన సక్సెస్ అయ్యాం మేము. సింహబలుడు ఎన్టీ రామారావు గారు అంటే 2 ఒకసారి రిలీజ్ అయినాయి. సింహబలుడును అప్పుడు చిన్న గొడవలు కూడా అయినాయి ఫ్యాన్స్లో, కృష్ణ గారి ఫ్యాన్స్కి రామారావు గారి ఫ్యాన్స్కి. యాక్చువల్గా ఆ సబ్జెక్టు నా సబ్జెక్ట్ ఒకటి కాదు సార్. దీంట్లో 2 హీరోస్, దాంట్లో రామారావు గారు ఒకటే హీరో. ఒకరి మోసేవాళ్ళు ఏం చెప్తారు, సార్ మనకి పోటీగా తీస్తున్నాడు గిరిబాబు, పైపు టైటిల్ కూడా మన సింహబలుడు పెట్టి సింహగర్జన పెట్టాడు, మనకి ఆయన ఆ హీరోకి కృష్ణంగా పెట్టి తీస్తున్నాడు, మనం త్వరగా తీయాలి, మనం ముందు రిలీజ్ చేయాలని చెప్పని ఆ ప్రొడ్యూసర్స్ సంబంధించిన వాళ్ళు పక్కన వాళ్ళు ఎక్కించారు. ఎక్కిస్తే మన కొంచెం బోళాశంకరుడు అన్నగారు కొంచెం ఫీల్ అవుతాడు కదా, ఫీల్ అవుతాడేమో అని నాకు తెలిసి ఒక ఎర్లీ అవర్స్లో 6 o'clock నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి బొజ్జుల రోడ్లో నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏం బ్రదర్ ఏమి ఇలా వచ్చారు, రండి రండి అని చెప్పని కూర్చోబెట్టి ఈ బీట్ లోపల పోయిన తర్వాత నన్నే పిలిచాడు. వచ్చిన తర్వాత నేను చెప్పాను, అన్నగారు సారీ ఏమీ లేదు, చిన్న గొడవ జరుగుతుంది కదా ప్రస్తుతం, మీకు తెలిసిన విషయం కదా, ఎవరో ఇట్లా చెప్పారంట ఆ కథ ఈ కథ ఒకటేనని, మీరు వింటానని సినాప్సిస్ ఒక 5 నిమిషాల్లో చెప్తాను అని చెప్పి టప్ టప్ బ్రదర్ చెప్పండి అన్నాను. చెప్పా టకటకమని. మరి ఏమి ఎట్లా చెప్పారు, నాకు ఏమీ సంబంధం లేదే ఈ కథకు, ఆ కథకి ఈ కథకి ఏ సంబంధం లేదే, నాన్ సెన్స్, డోంట్ కాంప్రమైజ్, బాగా తీ ఎంకరేజ్ చేశాడు. నమస్కారం పెట్టి అప్పుడు ఆయనతో కూడా నేను యాక్ట్ చేస్తున్నా. ఇది సాహసవంతుడు సినిమా. ఓకే, ఆ తరం నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ తరం చిరంజీవి గారు కానివ్వండి వీళ్ళతో కూడా చేశారు, వాళ్ళ దగ్గర కూడా విలన్ గా చేశారు, ఫైట్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఈ చిరంజీవి మోహన్ బాబు గారి లాంటి మధ్యన ఫ్రిక్షన్ ఉండేది అని మళ్ళీ అంటూ ఉంటారు. వాళ్ళిద్దరు సినిమాల్లో మళ్ళీ చేశారు. సో వీటన్నిటిలో విట్నెస్ గా ఉన్నారు మీరు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు 3 తరాలు, ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా చేసాగా, మనోజ్ కానీ విష్ణు కానీ, అవును సార్, మహేష్ బాబు, నితిన్, వీళ్ళందరూ చేస్తానే ఉన్నాం. అవును అవును సార్. సో ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడున్న హీరోలను చూసుకుంటుంటే అప్పటికి మీరు చేసిన 3 తరాల్లో? ఇప్పుడు హీరోస్ పడ్డంత కష్టం పడలా పూర్వం. గొప్ప ఆర్టిస్టులు, గొప్ప నటీనటులు, ఇది పూర్వం. నేను చెప్పేది యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, అంటే ఓ జానపదాలు కానీ, ఒక యాక్షన్ పిక్చర్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇంత రిస్క్ అప్పుడు తీసుకోవాలా. ఓకే, మీ సహనటులు మీతో చేసిన వాళ్ళందరూ వాళ్ళ నెక్స్ట్ తరాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, మీరు మీ అబ్బాయిని హీరోగా పెట్టి తీశారు సినిమా. బట్ ఎందుకో మరి అంతగా పైకి తీసుకురాలేకపోయారు అంటే ఏమంటారు దానికి? అక్కడ దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగినాయి. నా పిక్చర్ బ్రహ్మాండంగా తీసా. అంతమంది కొదమసింహం అని చెప్పి ఒక సినిమా తీశారు చిరంజీవి గారు. మా సినిమా సెన్సార్కి వెళ్ళింది హైదరాబాద్, మరొక తీసుకొచ్చాడు, సెన్సార్ చేయించాడు. అంటే మాది ముందు రిలీజ్ అవుతుంది ఇంద్రజిత్తు, ఆ తర్వాత 2 వారాలు 3 వారాలకి కొదమసింహం రిలీజ్ అవుద్ది. అది కౌబోయ్, ఇది కౌబోయ్. ఇక్కడికి వచ్చిన తర్వాత సెన్సార్ అయిపోయిన తర్వాత మా రఘుబాబుని అడిగి ఆ ప్రింట్ తీసుకెళ్ళి వాళ్ళు చూశారు. బయర్స్ మొత్తం నాకు వచ్చారు, ఇది 9th రిలీజ్ అని చెప్పి నేను డేట్ ఇచ్చా. బయర్స్ వచ్చారు. ఈ నైట్ చూసిన మన్నాడు పొద్దున్నే పేపర్లో వచ్చేసింది వాళ్ళ డేట్ కూడా. అప్పుడు నాకు వచ్చిన బయర్స్ మొత్తం పారిపోయారు. ఇదేంటండి ఎప్పుడు 2-3 వారాల తర్వాత కొదమసింహం అనుకున్నాం, ఇప్పుడు సడన్గా మీరు ఆ డేట్ ఇచ్చేసారు. చిరంజీవి గారి పెద్ద పిక్చర్ అది, దాని మీద ఇది ఇస్తే
ఎట్లా అని భయపడతారు కదా జనగా. తప్పకుండా, అవును సార్. ఆయన మెగాస్టార్ ఇప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత కొదమసింహం రిలీజ్ అయింది. అది కూడా అంత పాజిటివ్గా మ్యూజికల్ హిట్ కానీ సినిమా పెద్ద సక్సెస్ అవ్వలేదు. అవును. ఆ తర్వాత నేను రిలీజ్ చేయాలంటే కొదమసింహం చిరంజీవి యాక్ట్ చేసిన సినిమాయే డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా ఎట్లా ఆడుద్దని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది బయర్స్కి. అది ఎన్కాష్ చేసుకున్నారు మా బయర్స్ వచ్చి, ఇంతకిస్తావా అని చెప్పి తీసుకొని నేను పెట్టుబడి పెట్టిన అంటే క్యాపిటల్కి సగంకి తీసి ప్రెస్టేజ్ కోసం ఇచ్చేసా. వాళ్ళు కొనడానికి రూపాయి మిగిలింది వాళ్ళకి. బయర్స్ అందరికి. జనరల్గా ఇండస్ట్రీలో ఏం తీసుకొచ్చారు, ఇది ఫ్లాప్ అయిందని చెప్పి ముద్ర వేసేసారు. జనరల్గా ఎవరు వేసారని చెప్పి నేను బ్లేమ్ చేయను. మీరు స్టార్టింగ్లో 6 ఏళ్ళు కష్టపడి మీరు ఎలా అయితే నిలబడ్డారో అలా మీరు మీ అబ్బాయి విషయంలో ఎందుకు మీరు చేయలేకపోయారు? ఒక సినిమా పోతే పోయింది. ఆ నెక్స్ట్ మ్యారేజ్, ఆ నెక్స్ట్ షిఫ్టింగ్, ఇది చెన్నై నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ మెడ్రాస్ హైదరాబాద్ రావాలి. ఆ షిఫ్టింగు, అతని మ్యారేజ్, ఈ సమస్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి అనుకున్నాం. అది టైం దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంది మొత్తం. ఆ తర్వాత మనం మేలుకొని సినిమాలు తీద్దామా ఇక అని చెప్పి అనుకునే టైంకి పెరిగిపోయింది. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం చేయబెడితే ఇబ్బంది పడతాము అని చెప్పి ఒక రియలైజేషన్కి వచ్చి లెట్ అస్ వెయిట్ అని చెప్పని అనుకున్నాం. ఈ లోపల ఏంటంటే మనవాడు రఘు అనుకోకుండా తను ఆర్టిస్ట్గా నిలదొక్కున్నాడు. ఆ తర్వాత సీరియల్స్ నుంచి సినిమాల్లో ప్రవేశం. అదే మురారి మొట్టమొదటి సినిమా కృష్ణవంశీ దాంట్లోంచి. ఆ తర్వాత ఏదో ఆది అని, బన్నీ అని, దాంతో స్టార్డమ్ వచ్చింది. వచ్చి బిజీ అయిపోయాడు. ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది. అంతే తప్ప నేను ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఎంకరేజ్ చేయమని కానీ వేషం ఇప్పించమని ఇవ్వమని కానీ నేను చెప్పింది పాపాలా. ఇప్పుడు ఎవరన్నా నటించే వాళ్ళనో లేకపోతే ఒక 5-10 సంవత్సరం ఉన్న వాళ్ళని అడగచ్చు, ఏమని మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది మీరు చేసిన వాటిలో అని. మిమ్మల్ని అడగడం ఎంత కష్టమో చెప్పడం కూడా మీకు అంతే కష్టం. కానీ పిక్ చేసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? ఏది బాగా మీకు మనసుకు దగ్గరగా? 600 సినిమాలు చేశాను నేను. ఎగ్జాక్ట్లీ సార్. ఓ 10 సినిమాలు తీసా. ఇప్పుడు నేను చెప్పేది 1వ 2వ సినిమాలు నేను ఇంత బ్రహ్మాండం చేశాను, నాకు నచ్చినాయి అని చెప్పి అన్నాను అనుకో, ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఒక 50-60 సినిమాలు మంచి సినిమాలు చేశాను కాబట్టే, మంచి క్యారెక్టర్స్ చేశాను కాబట్టే 600 సినిమాలు చేయడానికి అవకాశం వచ్చింది. 44 సంవత్సరాలు. అదే 2-3 సినిమాలు నేను అనుకో, 2-3 సినిమాల తర్వాత ఒక 10 సినిమాలు ఉండేవి పంపించేవాళ్ళు. హీరోగా చేసి కొంచెం బాగుంది, పర్వాలేదు, హీరోగా పనికొస్తాడు, లేకపోతే హీరోగా చేస్తున్నప్పుడు బయట వాళ్ళు, సరే ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు, ముఖ్యంగా మీ సతీమణి గారు, హీరోగా చేస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు విలన్ పాత్రలు అని అన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అలా సలహాలు చెప్పరు. అంటే భయం అని కాదు వాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. ఆయన ఏం చేస్తే అది ఓకే అని చెప్పి అనుకునేవాళ్ళు తప్ప అంత విమర్శనాత్మక ధోరణి కూడా లేదు. సో మీరు ఏదైనా చేసినప్పుడు తప్పు అయితే కనుక చెప్పేవాళ్ళు, కానీ మీరు చేస్తున్న ప్రతి ఆబ్వియస్గా. కాకపోతే నేను ఒక సినిమాలో నంబర్ 9 వేషం వేసా. అది కూడా ఫోర్స్డ్. ఇది మన విజయశాంతిను కోటి రామకృష్ణ గొడవ చేసి తీసుకొచ్చి చెప్పకుండా తీసుకెళ్ళి నన్ను ఆ వేషం వేయించారు. కాన్వర్ట్ పొజిషన్లో చేయాల్సి వచ్చింది. బట్ దాంట్లో మంచి పేరు వచ్చింది. బట్ నా ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడ్డారు. నేను ఇబ్బంది పడ్డా, నేను దూరం చూడాలి సినిమా. ఇక రాజకీయ రంగం కొద్దాం. మీరు అన్నగారితో సినిమా రంగంలో ఏ విధంగా ఉన్నా చిన్న పొరపచ్చారు, రాజకీయ రంగంలో తెలుగుదేశంలో చేశారు, ఆ తర్వాత మళ్ళీ మారారు, ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. నాయకుల్ని చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది చివరిగా రాజకీయ నాయకులు? నేను మొట్టమొదటి తెలుగుదేశం రామారావు గారితో ఆయన ఉన్నంతకాలం ఉన్నాను. ఆ తర్వాత కొన్ని గ్రామంలో డెవలప్మెంట్ అసోసియేషన్స్ పెట్టి గ్రామాభివృద్ధికి నేను తోడ్పడాలని చెప్పి కోరితే దానికి స్పందన లేదు. నా పదవుల కోసమో నా సొంత పరిశ్రమల కోసం నేను అడగలే. అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పడిపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. తర్వాత బీజేపీలో చేరా. బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం బీజేపీ ఎలియన్స్ పెట్టుకున్నారు. మళ్ళీ చేశా ప్రచారం. మళ్ళీ సెకండ్ టైం కూడా ఎలియన్స్ పెట్టుకుంటే నేను చెప్పాను, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వ్యతిరేకించి ఇక్కడికి వచ్చి మీరు ఎలియన్స్ పెట్టుకుని మళ్ళీ ప్రచారం చేయమని చేశాను.
మీ పార్టీ అభివృద్ధిలో రావాలంటే మీరు సపరేట్ చేస్తేనే డెవలప్ అవుద్ది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ మాట ఇలా ఇక్కడ అప్పుడే స్తబ్దుగా కూర్చున్నా ఇంకా బీజేపీలో కూడా. ఆ తర్వాత అనుకోకుండా ఊహించకుండా ఒక అద్భుతమైన వ్యక్తి సీఎం అయ్యాడు, రాజశేఖర రెడ్డి గారు, టైగర్. ఇతని వల్ల రాష్ట్రం బాగుపడుతుంది డెఫినెట్గా నేను కాన్ఫిడెన్స్ తోటి నేను వచ్చి చేరా. ఇది కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ప్రచారం చేశాను డెడికేటెడ్గా. సినిమా వాళ్ళు చాలామంది చేద్దామని ప్రయత్నించినా కూడా ఎక్కువగా ప్రచారం చేసింది నేనే కాంగ్రెస్కి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తుంది అది. రైట్ సార్. అంటే ఇది మీ అంటే గ్రామాలకు కానీ లేకపోతే రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ అది దృష్టిలో ఉంచుకునే మీరు రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉన్నారు. అంతే అంతే కాదు, సినిమా రంగంలో లాగే రాజకీయ రంగంలో కూడా మీరు అన్ని హైట్స్ చూడాలని, మీరు అనుకుంటున్నది సాధించాలని సరదాగా కాదు సీరియస్గా చెప్తున్నాం. సరదాగా కాసేపు కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ.